దానికి ముందు అపార్ట్మెంట్లో నేనే దిగుతున్నాను. దివ్య వచ్చిందిరా. బాల బాంబేకి వెళ్ళాట, అందుకే ఇక్కడ తినమన్నాను. ఏమీ వద్దంటుంది. ఏంటో నువ్వైనా కనుక్కోరా. దివ్య, అమ్మ భోజనం పిలుస్తుంది, రా వెళ్దాం. ఏమైంది? అక్కేగా. సంవత్సరం సెమిస్టర్ హాలిడేస్ లో అక్కతో పాటు జాలీగా ఉన్న ఇంట్లో ఇప్పుడు అక్క లేకుండా నేను మాత్రం ఒంటరిగా ఏడుపొస్తుంది. ఎవరన్నారు? నీకు మీ నాన్న, బాల, మా అమ్మ అందరం ఉన్నాం. చాలా ఫోన్ చేద్దాం పదా. నా 4 ఏళ్ల సర్వీస్లో నేను వెళ్తున్న ఈ చోటు నాకు కొత్త మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ అనుభవం కూడా. దేవుణ్ణి ఎంత నమ్ముతున్నారో వీళ్ళు దీన్ని కూడా అంతే నమ్మటం చూస్తుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితులు ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. ఆస్తి వివరాలు మనకేం చెప్పలేదు. ఎప్పుడైనా ఆయన సంపాదించి పెట్టిన 6 ఎకరాలు ఎక్కడున్నాయో కాస్త కనుక్కోండి. ఇప్పుడు ఇందులో ఏమీ లేదని చెప్పలేం. గాలుంది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, కానీ పూర్తిగా అంతరించింది అని చెప్పలేం. ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాంటిదే ప్రాణం కూడా. చనిపోతే దాని అర్థం అంతా అయిపోయింది అని కాదు. మన శరీరం మాత్రమే నశించిపోతుంది, కానీ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మీ పక్కనే కూడా ఉండొచ్చు. వాళ్ళకి తీరని ఆశ, కోరిక, లక్ష్యం అన్నీ ఉంటాయి. అదేంటో మనకు అర్థం కాదు, కానీ వాటిని వ్యక్తపరచడానికి అవి ఎన్నుకునే విషయమే మీడియం. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ లోకంలో ఉండే దేనైనా మీడియంగా వాడచ్చు కదా. అలా కాదు. ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినడం, మనకి నచ్చింది మాత్రమే తినడం అనే 2 రకాలున్నాయిగా. అలాగే ఆత్మలు కూడా ముందుగా వాటికి నచ్చిన దాన్ని మీడియంగా ఎంచుకుంటాయి. లేదా ఏ సందర్భంలో దేనివల్ల అయితే చనిపోతారో దాన్ని కూడా అవి మీడియంగా ఎంచుకుంటాయి. నీళ్ళని కూడా మీడియంగా ఎంచుకుంటాయా సార్? పైన పంచభూతాల్లో నీరు, నిప్పు, గాలి దేన్నైనా సరే వాటి వశం చేసుకుని మీడియంగా మలుచుకునే శక్తి ఆత్మలకు ఉంది. వాటి లక్ష్యం చాలా బలంగానూ దృఢంగానూ ఉంటుంది. కానీ అది ఎందుకోసం అయితే ఇక్కడికి వచ్చిందో ఆ వచ్చిన కారణాన్ని మాత్రం చెప్పకుండా వెళ్ళదు. కాఫీ. అమ్మ ఎక్కడ? తలనొప్పిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో, పొద్దున్న మాట్లాడదాం. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పు. అక్క మీరు విడిపోయిన తర్వాత ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలని మీకు అనిపించలేదా? ఇంతవరకు నాకు అలా అనిపించలేదు. మీరు ఇంకా అక్కని మర్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు అవన్నీ? అప్పుడు ఇంకో మంచి అమ్మాయిని చేసి హాయిగా పెళ్లి చేసుకోండి. ఇలా చూడు, వైశాలికి దూరం అయిపోయిన ఇన్ని రోజులు ఏదో ఒక విషయం తన్ని గుర్తు చేస్తూనే ఉంది. తన ఆలోచన నాకు రానప్పుడు అనవసరం అడక్కో, మాట్లాడకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఎప్పుడేం మాట్లాడో తెలియకుండా. ఇది మళ్ళీ చెప్పు.
నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నానంటే కారణం మా నాన్న, చదువు, జాబ్, టాలెంట్ ఇవేమీ కాదు. లైఫ్లో ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. అంతెందుకు, నువ్వెందుకు నచ్చావో తెలుసా? నువ్వు అందంగా ఉన్నావు, చదువుకున్నావనే కాదు, నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి. మన ఫస్ట్ నైట్ కూడా ఇక్కడ మీ ఇంట్లోనే జరగాలనేం లేదు. మనం కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్లో కొత్తగా. ఏమంటావు? ఆ రోజు అలా మొదలైన నా లైఫ్ చాలా కొత్తగా అనిపించినా సంతోషంగా అనిపించింది. కానీ పెళ్ళంటే ఒక్కరోజు కాదు, జీవితాంతో సంతోషంగా ఉండడం అనేది నాకు ఆ రోజు తెలియలేదు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. కాఫీ. వెయిట్. ఎంత హస్బెండ్ అండ్ వైఫ్ అయినా there should be some difference and I'm very particular about it. అది నా కప్, ఇది నీ కప్. ఏంట్రా ఏదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలన్నావు? మన కంపెనీలో కొత్తగా ఏం చేద్దామని అడిగావు కదా. నేను మాత్రమే కాదు, ఇప్పుడు అందరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ లుక్. మార్కెట్లోకి ఎన్ని మోడల్ కార్లు వచ్చినా వాళ్ళకి చాలట్లేదు. సో వాళ్ళు కొనే కార్ని కొత్తగా రీమోడల్ చేసి రీడిజైన్ చేసి ఇవ్వడమే మన బిజినెస్. వీబా రీమోడలింగ్ అండ్ రీడిజైనింగ్ ఆఫ్ న్యూ కార్స్. వెరీ వెరీ గుడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా. కానీ చిన్న డౌట్ బాలా, ఏంటి? ఇది కొత్త కార్లతో ఎందుకు చేయటం? సెకండ్ హ్యాండ్ కార్లు కొని రీమోడల్ చేయలేమా? నన్ను ఛాన్సే లేదు. నా గురించి నీకు తెలుసుగా, లైఫ్లో కానీ బిజినెస్ లో కానీ సెకండ్ హ్యాండ్ అన్న మాటకే చోట్లేదు. నేను చెప్పేది అది కాదురా, ట్రెండ్ లో ఉన్న కార్లు రీమోడల్ చేయడం కన్నా సెకండ్ హ్యాండ్ కార్లు చేయడం బెటర్ కదా అని నా ఉద్దేశం. నువ్వు పాత కార్ని ఎంత రీడిజైన్ చేసి కొత్తగా ఇచ్చినా అది పాతదన్న ఫీలింగ్ మనసులో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే బయటకు చూడడానికి కార్ ఎంత కొత్తగా కనిపించినా లోపల ఉండే మెషినరీ పార్ట్స్ అన్ని పాతవే. సో ఐ థింక్ ఐఎమ్ రైట్. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఇది వర్కౌట్ అవుతుందా? అందరూ వర్టికల్ గా ఉంటే హారిజాంటల్ గా ఆలోచించేదే నా క్యారెక్టర్. అదే సక్సెస్ కూడా. వస్తున్నా ఆంటీ. అయన్ బాక్స్ అడిగాను కదమ్మా. ఓ 1 సెకండ్. ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించినట్టున్నారు. పోయిన వారమే అన్ని పనులు అయ్యాయి. ఏం చేస్తాం, మా అమ్మాయి కోసం మేము కొనాలనుకున్న ఫ్లాట్ అసోసియేషన్ లో చెప్పాం కూడా. సెక్రటరీకి బాగా ఫ్రెండ్ అట కదా, అదే మీ మామగారు, అందుకే ఆయనకి ఇచ్చేశారు. అరే బాగా పెద్దది, 260 లీటర్సా? అవును. మా అమ్మాయి ఉండాల్సిన ఫ్లాట్ చివరికి మీరుంటున్నారు. ఇప్పుడు దానికి ఏం చేయమంటారు ఆంటీ? ఏం చేయగలమమ్మా, అందుకని ఫ్లాట్ ఖాళీ చేయమనగలనా, లేదంటే తరవేగలనా? సరే నువ్వు వంట పని చూసుకో, ఇంకేదైనా కావాలంటే వస్తానులే, సరేనా? సరే ఆంటీ. యాక్చువల్ గా నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ఇంకా కన్ఫ్యూజన్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. బాలా వికే. హే అర్చన కదా. యా. హే వాట్ ఎ సర్ప్రైజ్ యా. అప్పుడే మర్చిపోయారా? సారీ, చాలా రోజులైంది కదా. సో హౌ ఆర్ యు డూయింగ్? I'm fine. I have an urgent work to go. How about meeting at my office? It's my Okay, business sure. card. So please Sure. come to my office. Okay? Yeah, okay. Okay. Sorry. Bye. Bye. See you. పోయిన సంవత్సరం మ్యారేజ్ లో చూసాం, మనిషి మారిపోయింది. తన హస్బెండ్ కూడా టాల్ గా ఫేర్ గా ఉంటాడు కదా. నువ్వు చెప్పినట్టు మనిషి మారలేదు, మనిషినే మార్చేసింది. వాడు వేరు వీడు వేరు. మరి తన హస్బెండ్ ఈ టైంలో ఆఫీస్ లో కూర్చొని జీతం కోసం కంప్యూటర్ తో కుస్తీ పడుతుంటాడు. ఏంటో నువ్వు అనేది? నచ్చకపోతే డైవర్స్ తీసుకోవచ్చుగా. అరే హస్బెండ్ నచ్చకపోతే ప్రాబ్లమే లేదు, వాడితో పాటు వీడు కూడా నచ్చాడు, అదే ప్రాబ్లం. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. అరే సిటీ లైఫ్ నీకు అర్థం కాదు, నీకు పడదు. సొసైటీ కోసం ఒకరు, వెరైటీ కోసం ఇంకొకరు లైఫ్ చాలా ఈజీగా తీసుకునే రోజులు ఇవి. ఇందులో ఏ తప్పంటావు? సినిమా, పాలిటిక్స్ ఇవి రెండు పబ్లిక్ మీడియా. వీటిల్లో తప్పు జరిగితే పేపర్లో ఏకేస్తారు, అందుకని మనకు తెలుస్తుంది. మిగతా చోట్ల జరగట్లేదా? కాలేజ్, హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీస్, సాఫ్ట్వేర్ కంపెనీ, మొత్తం అన్ని చోట్ల. అంతెందుకు మన ఆఫీస్ లోనే హేమ లేదు. సో నువ్వు చెప్పేది నా వైఫ్ ని ఉద్యోగానికి పంపించకుండా ఇంట్లో ఉంచడం మంచిదంటావు? చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పు జరగదని కాదు, అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. హస్బెండ్ ని ఆఫీస్ కి 9ంటికి బాయ్ చెప్పి పంపేసి 10ంటికి ఇంకొకరికి హాయ్ చెప్పి తలుపు తీసే కల్చర్ రా ఇది. అవునరా, మనం బిజినెస్ అంటూ ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈ గ్యాప్ లో పక్కింటి వాడు లేక ఇంకొకడు వీళ్ళతో సాఫ్ట్ గా మాట్లాడితే చాలు, వీళ్ళు సాఫ్ట్ అయిపోతారు.
మనకి ఇల్లు, బిజినెస్, ఆఫీసు అంటూ 100 పనులు ఉంటాయి. కానీ పక్కోడి పెళ్ళాన్ని లైన్ లో పెట్టాలనుకునే వాడికి ఇదొక్కటే పని. ఇక్కడ నుంచి ఎక్కువసేపు మాట్లాడుకో. వెళ్ళు. పక్క ఫ్లాట్ వాళ్ళు ఎవరైనా చూస్తే అంతే. లోపల ఇచ్చింది చాలా. ఇక్కడేస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. దెబ్బలు పడతాయి. నెక్స్ట్ టైం స్పెషల్ ఏంటో చెప్పనా? నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. ఓకే బాయ్. బాయ్. ఇదంతా కరెక్ట్ అంటావు? కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ తప్పు కాదు. బయట పడనంత వరకు ఏది తప్పు కాదు. ఒరే, నేను చెప్పేది పక్కా ప్రాక్టికల్, అంతే. నీలంటాడు ఒప్పుకోలేడు. నీకు సంబంధించినంత వరకు బిజినెస్ లోను, లైఫ్ లోను ఏదైనా కొత్తగా ఉండాలి. నో సెకండ్ హ్యాండ్ అంటావు కదా, కానీ నా విషయానికి వస్తే బిజినెస్ వదిలే. లైఫ్ లో మనకి దొరికే ప్రతిదీ సెకండ్ హ్యాండే, ఇంక్లూడింగ్ వైఫ్. ఐ మీన్ టు సే వైఫ్ కూడా కావచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ మ్యాన్. ఎప్పుడొచ్చారు? ఆఫీస్లో టెన్షనా? వేడిగా నన్ను కప్ కాఫీ కలిపిమ్మంటారా? ఈరోజు నేను విక్కీ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ కాలేజ్లో నా క్లాస్మేట్ కనిపించింది, రేష్మ తన పేరు. కాలేజ్ టైంలో నేను తను సిన్సియర్గా ప్రేమించుకున్నాం. కారణం ఏదైనా నా ఫ్యామిలీకి తన ఫ్యామిలీకి కుదరలేదు, విడిపోయాం. ఏమైందో తెలీదు. తను కనిపించినప్పటి నుంచి మనసు గుచ్చుతూనే ఉంది. తను దూరం అయినందుకు కాదు, ఇన్నాళ్ళుగా నీతో చెప్పకుండా దాచినందుకు. ఐఎమ్ సారీ వైషు, ఐఎమ్ సో. ఏమైంది? మీరు చెప్పేశారు, నేను చెప్పలేదు. నేను వేరొకరిని ప్రేమించాను, మీకు చెప్పడానికి ధైర్యం చాలేదు. ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. కాలేజ్ టైంలో మెచ్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు. అందుకే సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయాం. కానీ ఏ రోజు విడిపోయామో ఆ రోజు అది మర్చిపోయానండి. అందుకనే మీతో చెప్పలేదు. సారీ అండి. సరే వదిలే, ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మనసు చాలా తేలిగ్గా ఉంది. జస్ట్ 1 కప్ ఆఫ్ కాఫీ ఇస్తావా? రేపే వద్దు, రేపు సండే. డాడీ మమ్మీ ఇంట్లో ఉంటారు, నువ్వు రావద్దు. ఇప్పటికింతే. ఓకేరా, బాయ్. దీపా, ఏంటక్క? ఫోన్లో ఎవరు? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అంటే? నా లవర్ అనుకోండి. చెప్తున్నానని తప్పుగా అనుకోకమ్మా. నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఈ ఏజ్ లో లవ్, సెక్స్, ఇన్ఫాచ్యువేషన్ వీటికి తేడా తెలీదు. నిన్ను ఇంటిని కూడా వదిలేసి మీ అమ్మ నాన్న జాబ్కి వెళ్తున్నారంటే అది నువ్వు బాగా చదువుకోవాలని అర్థం చేసుకో. నాకు మీరేం అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. రేపు నువ్వు అనవసరంగా ఎలాంటి ప్రాబ్లంలోనూ ఇరుక్కోకూడదని చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. Kennedy just underwent the surgery for the brain cancer. ఆ పాట పెట్టండి. కాలేజ్ టైం నుంచి నాకు బాగా They ఇష్టమైన both పాట. have ఉండు పెడతాను. positive. ప్లీజ్ ఆ పాట పెట్టండి. Well, that's pretty much all. Of Egypt were res- Well, when you're from మీ ఇష్టం వచ్చింది మీరు చూసుకోండి.